హాయ్ బ్రదర్స్, కొత్తగా డిగ్రీలు పూర్తి చేసి ఉద్యోగాల వేటలో ఉన్న నా ఫ్రెండ్స్కి ఒక చిన్న సలహాలకు పోయే ముందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఒక 2 ఆపర్చునిటీస్ వచ్చినాయి. ఒక ఉద్యోగంలో నెలకు 15,000 శాలరీ ఇచ్చినారు, కానీ లెర్నింగ్ ఆపర్చునిటీ చాలా తక్కువ. మరొక కంపెనీలో నెలకు 10,000 రూపాయల శాలరీ ఇచ్చినారు, కానీ వర్క్ నేర్చుకునే ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ. ఇలాంటి సిచ్యువేషన్లో 90% ఆఫ్ మై బ్రదర్స్ ఆ 15,000 రూపాయల శాలరీని సెలెక్ట్ చేసుకుంటారు. దిస్ ఈజ్ కంప్లీట్లీ రాంగ్. ఫర్ లెర్నర్స్కి వచ్చేసి, బిగినర్స్కి వచ్చి లెర్నింగ్ వెరీ ఇంపార్టెంట్. ఒక జాబ్ సెటప్లో నీకు తక్కువ కాలంలో ఎక్కువ శాలరీ రావాలి అని అంటే నీకు వర్క్ మీద ఉన్న కమాండ్, ఆ పర్టికులర్ జాబ్ మీద ఉన్న నాలెడ్జ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒక ఫ్రెషర్కి అది ఎప్పుడు వస్తుందండి? వర్క్లో నేర్చుకునే ఆపర్చునిటీ ఎక్కువ ఉన్నప్పుడు వస్తుందన్నమాట. సో ఒక 4-5 వేలు కాంప్రమైజ్ అయ్యి వర్క్ నేర్చుకొని తొందరగా ఎదగడం అన్నది ఫస్ట్ పాయింట్.